So in this present video, I am going to explain Ostwald's dilution law. Ostwald విలీనత నియమం. సో ఆస్ట్వాల్డ్ విలీనత నియమం. సో ఒకసారి అర్హీనియస్ థియరీ డిఫైన్ చేసుకుంటే, సో ఇట్ ఈస్ దిస్ థియరీ మెయిన్లీ కాన్సన్ట్రేట్స్ ఆన్ డిసోసియేషన్ ఆఫ్ న్యూట్రల్ ఎలక్ట్రోలైట్స్ in aqueous solution. So an electrolyte dissociates into water solutions. These ions are in a state of equilibrium with the undissociated molecules. This equilibrium is known as ionic equilibrium. So according to Arrhenius theory, a neutral molecule in aqueous solution, it undergoes dissociation and form ions. A equilibrium exists in between unionized part and ions. That equilibrium is known as ionic equilibrium. సో తటస్థ అణువులు లేదా తటస్థ ఎలక్ట్రోలైటులు జలద్రావణంలో జలద్రావణంలో అయానులుగా విఘటనము చెందితే అయానులుగా విఘటనం చెందనటువంటి భాగంతో అయానిక సమతాస్థితిలో ఉంటాయి. అయానిక సమతాస్థితి ఏర్పడుతుంది అని మనకు అర్హీనియస్ సిద్ధాంతం వివరిస్తుంది. ఆ సిద్ధాంతాన్నే ఆస్ట్వాల్డ్ అదే సిద్ధాంతాన్ని కంటిన్యూ చేసినాడు. బట్ ఈయన అయానిక సమతాస్థితి అంటే అయనీకరణం చెందని భాగము, అయనీకరణం చెందిన భాగం. అయనీకరణం చెందిన భాగము ఉత్పన్నాలైతే అయనీకరణం చెందని భాగము క్రియాజనకాలు, సో రియాక్టెంట్స్. సో అయనైజ్డ్ పార్ట్ ఈజ్ రియాక్టెంట్ మాలిక్యూల్, అయనైజ్డ్ పార్ట్ లేదా అయాన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్స్. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ, అకార్డింగ్ టు అర్హీనియస్, హీ కన్సిడర్డ్ దట్ ఈక్విలిబ్రియం యాజ్ అయానిక్ ఈక్విలిబ్రియం. సో అదే కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తూ ఆస్ట్వాల్డ్ ఏం చెప్తాడు అంటే, ఏ డైనమిక్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ దీస్ టూ అన్అయనైజ్డ్ అండ్ అయనైజ్డ్ పార్ట్. అంటే ప్రోడక్ట్స్కు రియాక్టెంట్స్కు మధ్య అయానిక్ ఈక్విలిబ్రియం అని అర్హీనియస్ చెప్తే, ఈయన దాన్ని డైనమిక్ ఈక్విలిబ్రియంగా కన్సిడర్ చేసి, సో ఆ కాన్సెప్ట్ దేనికి అప్లికబుల్ చేసినాడు అంటే లా ఆఫ్ మాస్ యాక్షన్కు అప్లికబుల్ చేసినాడు. సో లా ఆఫ్ మాస్ యాక్షను ప్రకారము ఆ డైనమిక్ ఈక్విలిబ్రియంను కెమికల్ ఈక్విలిబ్రియంగా కన్సిడర్ చేసి రసాయనిక సమతాస్థితిగా, అంటే ఆస్ట్వాల్డ్ ఇదే కాన్సెప్ట్ను కంటిన్యూ చేసి, అంటే యాజ్ ఇన్ ఏ న్యూట్రల్ ద న్యూట్రల్ మాలిక్యూల్ ఇట్ అండర్గోస్ డిసోసియేషన్ in a water solution and form number of ions. So in between these two, ante unionized and ionized part, a equilibrium is existing. That equilibrium is a dynamic equilibrium and he considered it as chemical equilibria. So rasayanika సమతాస్థితి అంటున్నాడు. ఆ రసాయనిక సమతాస్థితికి నిర్వచనాన్ని లా ఆఫ్ మాస్ యాక్షన్ను అప్లై చేసి చెప్తాడు. ఏమి లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారము సమతాస్థితి కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు, కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ డివైడెడ్ బై ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఉత్పన్నాల గాఢత డివైడెడ్ బై క్రియాజనకాల గాఢత, ఉత్పన్నాల గాఢత డివైడెడ్ బై క్రియాజనకాల గాఢత. ఎవరి ప్రకారము? ఆస్ట్వాల్డ్ ప్రకారం. సో ఇంకా ఈయన ఏం చెప్పినాడు, అదే అర్హీనియస్ కాన్సెప్ట్ని కన్సిడర్ చేసి ద వేరియేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, దట్ ఈజ్ ఆల్ఫా వాల్యూ, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ డైల్యూషన్. సో ఎలక్ట్రోలైట్ డిసోసియేషను డైల్యూషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని సేమ్ అర్హీనియస్ కాన్సెప్ట్ని ఈయన కూడా కంటిన్యూ చేసినాడు. నెక్స్ట్, సో ఈయన ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఏమా ఎక్స్ప్రెషను అంటే, ఏబి అనే ఎలక్ట్రోలైట్ను తీసుకున్నాడు, న్యూట్రల్ ఎలక్ట్రోలైట్ను ఏబిని తీసుకొని, ఇది ఇఫ్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్
ఇట్ డిసోసియేట్స్ ఇంటూ అయాన్స్. ఏ ప్లస్ అయాను బి మైనస్ అయానుగా అవి అయనైజ్ అయినాయి. సో ఇనీషియలీ మనం అస్సలు టైమే ఇవ్వలేదు. T=0 టైంలో ఏమైంది, ఏబీగానే ఉంది, అది అయాన్స్గా అయనైజ్ కాలేదు. కాబట్టి ఆ టైంలో T=0 టైంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబీ ఎంత ఉంటుంది, ఎంత ఉంటే అంతే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవి అయాన్స్గా అయనైజ్ కాలేదు కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, మనం ఎంత తీసుకున్నాం, సి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అది. సో కాబట్టి ఏబీ ఎంత ఉంది, సీనే ఉంటుంది. ఇంకా మనం టైం ఇవ్వలేదు అది డిసోసియేట్ అవ్వడానికి. సో మనం డిసోసియేషన్కు టైం ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఆ ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే ఇనీషియల్ టైంలో 0 అంటే ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక సమీకరణాన్ని అస్యూమ్ చేసినాం. ఏమా రసాయనిక సమీకరణము, ఏబి అనే క్రియాజనకాన్ని తీసుకొని అయనీకరణం చెందిస్తే ఏ ప్లస్ బి మైనస్ అయాన్లు ఏర్పడతాయి అని ఊహించుకుంటే ఏబి అణువు యొక్క గాఢత ఎంత ఉంది, సి. ఏబి అణువు గాఢత, జలద్రావణం గాఢత సి ఉంది. సో ప్రారంభ కాలంలో ఇనీషియలీ అంటే ప్రారంభం. సో సున్న కాలము వద్ద అంటే ప్రారంభ కాలంలో ఏబి అణువు యొక్క గాఢత ఎంత ఉందో అంత ఉంది. అది ఎంత అంటే సి మోల్స్ పర్ లీటర్ ఉంది. అసలు మనము అయనీకరణం చెందడానికి టైం ఇవ్వలేదు. సో కాబట్టి ఏ ప్లస్ అయానులు ఏర్పడిండవు, బి మైనస్ అయానులు ఏర్పడిండవు. కాబట్టి వాటి అయాన్ల గాఢత ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఏ ప్లస్ అయాన్ల గాఢత 0, బి మైనస్ అయాన్ల గాఢత కూడా 0. నెక్స్ట్ కొంత సమయం తర్వాత అంటే ఇక్కడ సమతాస్థితి ఏర్పడిన తర్వాత, కెమికల్ ఈక్విలిబ్రియం ఏర్పడిన తర్వాత, సో ఇక్కడ మీరు ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే ఏబి గివ్స్ రైస్ టు ఏ ప్లస్ బి మైనస్ అయాన్స్. అక్కడ మనకు కెమికల్ అదే సమతాస్థితి ఉండాల, ఈక్విలిబ్రియం సింబల్ ఉండాల. సో బట్ మనం ఇక్కడ సింబల్ ఇది వేసినాము, కొంచెం మీరు అది కరెక్షన్ చేసుకోవాలి. సో ఈక్విలిబ్రియం సింబల్ వేసుకోండి. సో ఏబి ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్గా రిలీజ్ అయిన ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయినప్పుడు అప్పుడు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి మాలిక్యూల్ ఎంత ఉంది, సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. ఎందుకు, కొంత పార్టు అది అయనైజ్ అయిపోయింది. ఎంత, అది సి ఆల్ఫా పార్ట్ అయనైజ్ అయిపోయింది. సో కాబట్టి ఎంత ఇక్కడ తగ్గిపోతుంది కాన్సన్ట్రేషను, సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా తగ్గిపోతుంది. సో ఏ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ సి ఆల్ఫా ఉంది, బి మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కూడా సి ఆల్ఫా ఉంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి మాలిక్యూల్ సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా పార్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. సో కాబట్టి సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా మిగిలిపోతుంది. సో సి మోల్స్ పర్ లీటర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ను తీసుకుంటే అది ఎంతగా అయనైజ్ అయ్యింది, సి ఆల్ఫాగా ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్గా డిసోసియేట్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో దానికి ఏం చేస్తాము, ఫస్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ K = ఎమి లా ఆఫ్ మాస్ యాక్షన్ ఫార్ములాను లేదా కాన్సెప్ట్ను అప్లికబుల్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. కాబట్టి సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా డివైడెడ్ బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా, సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా డివైడెడ్ బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో ఒక సి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోతాయి, సి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కింద ఉన్న పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. సో అది కాసేపు పక్కన పెడితే K = సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఇంకా ఆల్ఫాను బయటికి తీస్తే ఆ ఫార్ములా ఏమనేది సో నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ప్రస్తుతానికి ఆ డెరివేషన్ అక్కడికి స్టాప్ చేస్తే ఆస్ట్వాల్స్ డైల్యూషన్లా ఇంకొక ఫామ్ ఏమి అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా = ఒక రేషియో వాల్యూనే ఆల్ఫాగా మనం కన్సిడర్ చేస్తాము. దాన్నే ఏమంటున్నాము అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా = ద రేషియో బిట్వీన్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఏ పర్టికులర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ ద ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. అంటే ఏదో ఒక గాఢత వద్ద తుల్యాంక వాహకత డివైడెడ్ బై
అనంత విలీనము వద్ద తుల్యాంక వాహకతల నిష్పత్తి విలువనే మనము డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే డిసోసియేషన్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే విఘటన అవధి. సో విఘటన అవధి అంటాం. సో విఘటన అవధి ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లేదా విఘటన అవధిని మనం ఆల్ఫాతో సూచిస్తే దాన్ని ఎట్లా నిర్వచించవచ్చు అంటే ఒక గాఢత వద్ద తుల్యాంక వాహకత విలువకు అనంత విలీనము వద్ద తుల్యాంక వాహకతకు మధ్య గల నిష్పత్తినే విఘటన అవధి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ విఘటన అవధి అని అంటున్నాం. సో ల్యాండా వి అంటే ఒక గాఢత వద్ద తుల్యాంక వాహకత, ల్యాండా ఇన్ఫినిటీ అంటే అనంత విలీనము వద్ద తుల్యాంక వాహకత. సో ల్యాండా వి ఈజ్ at a particular concentration equivalent conductance is considered as lambda v, and lambda infinity ante at infinite dilution equivalent conductance value is represented with lambda infinity. The ratio between these two is known as dissociation constant, degree of dissociation vigatana avadhi, which is represented with alpha. So the equivalent conductance at dilution V and infinite dilution lambda infinity denote chesnam. So their values are found by conductance measurements by Kohlraasch law. So lambda V విలువ ఎట్లా తెలుస్తుంది? Kohlraasch law నుండి. అంటే at a particular concentration lambda V is equals to ఏమవుతుంది? cations equivalent conductance ప్లస్ anions equivalent conductance. lambda V is equal to ఏం రాస్తాము? lambda C ప్లస్ ల్యాండా ఏ. సి అంటే ఏమి? క్యాటయాన్స్, ఏ అంటే యానయాన్స్. సో కాబట్టి సి ప్లస్ ఏ, ల్యాండా సి ప్లస్ ల్యాండా ఏ చేస్తే ల్యాండా వి వస్తుంది. ఇంకా ల్యాండా ఇన్ఫినిటీ ఎస్లో వస్తుంది? దాని కాన్సన్ట్రేషను జీరోకు వేసి ఎక్స్ట్రాపులేట్ చేస్తే గ్రాఫ్ను విల్ గెట్ ల్యాండా ఇన్ఫినిటీ వాల్యూ. ఆ టూ వాల్యూస్ కోల్రాష్ లా నుండి వచ్చినవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, దట్ ఈజ్ ఆల్ఫా వాల్యూ. So this alpha value varies at various dilutions, thus determined or inserted in expression and form K is equal to equilibrium constant K is equal to alpha square by 1 minus alpha into V. So alpha square by 1 minus alpha into V. So C ఉన్నింది అక్కడ, C alpha square by 1 minus alpha. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. సో లా ఆఫ్ మాస్ యాక్షన్ బేస్ చేసుకొని సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫాలో ఒక సి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇంకేం మిగిలిపోతుంది? సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమి? కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై వాల్యూమ్, 1 బై వి. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సి నేనేం రాసినాను? 1 బై వి రాస్తే అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ V. So K is chemical equilibrium constant, come out to be constant. The Ostwald's law stands verified. So ఇది Ostwald's dilution law. So ఇంకా నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ Ostwald's dilution law. Ostwald dilution lawకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సో అర్హీనియస్ లాగానే మనం అర్హీనియస్ థియరీలో సో ఒక మేజర్గా 3 ఫెయిల్యూర్స్ చదువుకున్నాము. ఇక్కడ కూడా ఇన్ ఆస్ట్వాల్స్ డైల్యూషన్లో ఆల్సో వి అబ్జర్వ్ లిమిటేషన్స్. ఏమంటే దీస్ ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లా ఆల్సో ఇట్ ఈస్ ప్యూర్లీ అప్లికబుల్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ బట్ నాట్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. సో ఇది కూడా అర్హీనియస్ కాన్సెప్ట్ లాగానే ఇది వీక్ ఎలక్ట్రోలైట్స్కి అప్లికబుల్ అవుతోంది కానీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కు ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈక్విలిబ్రియము ఎగ్జిస్ట్ అయ్యేది ఎప్పుడు, లేదా డిసోసియేషన్ అని అంటున్నాం కాబట్టి ఎస్పెషలీ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ ఓన్లీ they undergo ionization and form lesser number of ions. కాబట్టి అక్కడ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ ఈ కాన్సెప్ట్ అంతా వస్తుంది. సో కాబట్టి ఆస్ట్వాల్స్ డైల్యూషన్లా ఈజ్ ఆల్సో
it is also applicable only for weak electrolytes but not for strong electrolytes. Next, the value of alpha degree of dissociation is determined by conductivity measurements by applying a formula lambda v by lambda infinity. సో మనం ఆల్ఫాను కట్టాలా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా వాల్యూని కట్టాలా అంటే కోల్రాష్ లాను అప్లై చేసుకొని ల్యాండా వి వాల్యూను ల్యాండా ఇన్ఫినిటీ వాల్యూను నోట్ డౌన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రేషియోతో ఆల్ఫా వాల్యూను డిటర్మైన్ చేస్తాం. సో ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా డిటర్మైన్డ్ అట్ వేరియస్ డైల్యూషన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ వెన్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ gives a constant value of K only for weak electrolytes like acetic acid, ammonium hydroxide, etc. అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్కి మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈ కోల్రాష్లను అప్లై చేసుకొని డిటర్మైన్ చేసుకుంటాం. సో ఆస్ట్వాల్స్ లా ఫెయిల్స్ డ్యూ టు ద ఫాలోయింగ్ మెయిన్ రీజన్, దట్ ఈస్ ద లా ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఓన్లీ ఎ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డిసోసియేటెడ్ ఇన్ టూ అయాన్స్ అట్ ఆర్డినరీ డైల్యూషన్. సో కొంత డైల్యూషన్ వద్ద అది లెసర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ను రిలీజ్ చేస్తుంది అంటున్నాడు. ఎస్పెషలీ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ బట్ నాట్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఎస్పెషలీ అట్ కంప్లీట్లీ మనము అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్ అనంత విలీనము వద్ద అబ్జర్వ్ చేసినా కూడా వీక్ ఎలక్ట్రోలైట్స్ లెసర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. సో స్ట్రాంగర్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే సో ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ అయనైజ్డ్. సో అవి నువ్వు డైల్యూషన్ మీద డిపెండ్ కాదు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటు నెంబర్ ఆఫ్ అయాన్స్గా కంప్లీట్గా అది అయనైజ్ అయిపోతుంది. సో కాబట్టి దానికి కాన్సన్ట్రేషన్ లేదా డైల్యూషన్ మీద అది డిపెండ్ కాదు. సో కాబట్టి ఆస్ట్వాల్స్ డైల్యూషన్లా ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ బట్ నాట్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. So, strong electrolytes are almost completely ionized at all dilutions, and lambda V by lambda infinity does not give accurate value of alpha. Degree of dissociation మనం ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయలేం. సో when concentration of the ions is very high, the presence of charges on the ions appreciably affects the equilibrium. సో మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే సొల్యూషన్ తీసుకుంటే అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈక్విలిబ్రియం అనేది అక్కడ డిస్టర్బ్ అవుతుంది. హెన్స్ లా ఆఫ్ మాస్ యాక్షన్ ఇట్స్ సింపుల్ ఫార్మ్ కెనాట్ బి స్ట్రిక్ట్లీ అప్లైడ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. సో కాబట్టి కెమికల్ ఈక్విలిబ్రియం టాపిక్ అక్కడ రాదు. ఇన్ కేస్ వచ్చినా ఆ లా ఆఫ్ మాస్ యాక్షన్ను మనము ఇక్కడ అప్లికబుల్ చేసినా అది అప్లికబుల్ కాదు. సో కాబట్టి మనకు ఆస్ట్వాల్స్ డైల్యూషన్లా అండ్ అర్హీనియస్ కాన్సెప్ట్స్ రెండు ఫెయిల్ అవుతున్నాయి. బట్ ఆ కాన్సెప్ట్స్లో డ్రాబ్యాక్స్ను బేస్ చేసుకొని నెక్స్ట్ థియరీస్ మనకు రన్ అయినాయి. ఆ థియరీస్ను బేస్ చేసుకొని మనము ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ మోలార్ కండక్టివిటీ కానీ ఈక్వివాలెంట్ కండక్టివిటీని కానీ వీక్ ఎలక్ట్రోలైట్స్కి కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ థియరీ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ.